మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం భైరవం. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో భాగంగా చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. ధర్మం కాపాడటానికి సంవత్సరం క్రితం ఏపీకి ఒక వ్యక్తి ఎలా వచ్చాడో అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడటానికి కాలభైరవుడు వస్తాడు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేయటం కరెక్ట్ కాదంటూ సీరియస్ అవుతున్నారు. సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ కామెంట్స్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. బాయ్కాట్ భైరవం అంటూ నెట్టింట పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్ హీరోగా సినిమా వస్తున్న తరుణంలో వివాదాస్పదం అవుతుండటం ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. కాగా ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో ధర్మాన్ని కాపాడడానికి మా కాలభైరవుడు వచ్చి ధర్మాన్ని కాపాడతారు.